అందరూ స్టేజ్ మీద సైలెంట్ ఉండండి సార్. చూసుకోగలుగుతాం సార్. పురోహితులం కార్యక్రమం తరఫున కూడా మీకు చూసుకోగలుగుతాం. ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నాం. సార్ ఇటు చూడండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇటు చూడండి సార్. ఓకే. పైకి రావాల్సిన ప్రార్థిస్తున్నాం. సార్వంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కూడా వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గంట పైన అయిందండి. ముందుగా మీకు మేము సాయం చెప్తున్నట్టే చెప్తాం. మీకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. మరి వారికి కృతజ్ఞతలు చెప్పిన సందర్భం సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాది దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము రొయ్యలకి ఫీడ్ అయితే మేము చేసి అమ్ముతాం అన్ని గ్రామాల్లో. మేము మా ఇండస్ట్రీ నుంచి ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ 5 సంవత్సరాల్లో ఇట్లా ప్లాంట్లు 100 వాటర్ ప్లాంట్లు పెట్టాలని ఒక విజన్ పెట్టుకున్నాం. మా రైతులు ఎక్కువ ఎక్కడే మా ఉన్నారు అన్ని విలేజెస్ లో పెట్టాలనుకున్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం 20 ప్లాంట్లు, దీంతో 20 ప్లాంట్లు అయిపోయినాయి ఇప్పటికి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 20 ప్లాంట్లు పెడతాం. అట్లాగే హై స్కూల్స్ మెయిన్ 200-300 మంది పిల్లలు ఉన్న హై స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఎమ్మెల్యే గారు. అవి మెయిన్ ఏంటంటే వాటర్ ప్లాంట్లు మనకి, ఎందుకంటే వాటర్ ఇంపార్టెంట్. మనకి వాటర్ కనుక సరిగ్గా ఉంటే మన హెల్త్ అంతా బాగుంటుంది. అదే కాన్సెప్ట్ తో మేము మా డైరెక్టర్స్ అందరం అనుకుని అన్ని చోట్ల మెయిన్ వాటర్ ప్లాంట్లు అనేది విలేజెస్ లో, అంటే మిగతా వాటర్ ప్లాంట్లకి దీనికి సంబంధం లేదమ్మేది. ఇది మనం కొనుక్కున్న ఈ వాటర్ కన్నా కూడా ప్యూర్ గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ వాటర్కి అలవాటు పడిపోతే మనం చాలా బాగుంటుంది, హెల్త్లు బాగుంటాయి అనమాట. అంతా కూడా టెక్నాలజీ, నెంబర్ 1 టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా. ఈ మిషన్స్ అన్ని కూడా మేమే మెయింటైన్ చేస్తామండి. ఈ ప్లాంట్లు అన్ని పెట్టి దీని రిపేర్స్ అన్ని కూడా మేమే చూసుకుంటాం, మేమే మెయింటైన్ చేస్తాం. మొత్తం అన్ని మేము పెట్టిన ప్లాంట్లు అన్ని కూడా
తర్వాత కూడా మనకు మీరు ఎక్కడ రిపేర్ల గురించి కూడా ఎవరిని అడగక్కర్లేదు, ఎల్లక్కర్లో మేమే మెయింటైన్ చేస్తాం అనమాట. కాస్ట్లీ అఫేర్ అన్ని మేమే చూసుకుంటాం, మామూలు వచ్చి చూసుకుంటారు. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా కొన్ని అడిగారు, తప్పకుండా మీరు ఏప్రిల్ తర్వాత కొంచెం స్కూల్స్ ఏదైనా ఉంటే కనుక చేద్దామని. అట్లాగే మనం గణపవరం నియోజకవర్గంలో కొంత నియోజకవర్గం అనుకున్నాం, ఒక 5 ప్లాంట్లు పెడదామని అనుకున్నాము. పెడతాం, మీరు చెప్తేనంటే ఇది చూసి మేము చేసి చేస్తారు, చేస్తామండి, అది ఇబ్బంది లేదు. మెయిన్ వాటర్ ప్లాంట్ లో పెట్టుకున్నాం, మెయిన్ వాటర్ ప్లాంట్ మెయిన్ పెట్టుకున్నాము. అది ఈ సంవత్సరం ఏంటంటే బడ్జెట్ అయిపోయి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తామండి, మార్చి నుంచి ప్రపోజల్ పెట్టి ఏప్రిల్ నుంచి స్టార్ట్. థ్యాంక్స్ అండి అందరికీ కూడా. మన కురేలగూడెం గ్రామం నా గ్రామానికి సహాయం చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా, ఎందుకంటే ఇప్పుడే పెద్ద ఆయన అడిగాను, సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో ఏదైతే ఈవేళ వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టించారో వారికి కానీ వారి కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దానికి కోఆర్డినేట్ చేసినటువంటి మా సోదరులు ప్రభు కానీ అలాగే ప్రకాశరావు కానీ వారు ఎవరైతే ఇక్కడ పెద్దల్ని కోఆర్డినేట్ చేశారో వారికి కూడా మన గ్రామస్తులుగా మన కుటుంబ సభ్యులుగా కూడా వాళ్ళు చేసినటువంటి సహాయానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకి ఈ ఫీడ్ ప్లాంట్ ద్వారా మనకి ఆక్వా అనేది అంటే చాలా సెన్సిటివ్గా, అంటే వాతావరణం అలాగే సాయిల్స్ అన్నిటితో పాటు మేజర్గా ఫీడ్, ఆ ఫీడ్ కూడా నాణ్యమైనది వస్తే మన రైతులందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. అలాంటి మేకను కూడా వీళ్ళు తయారు చేసి మన రైతులందరికి కూడా అందిస్తున్నారు. మనం కూడా ఎందుకంటే ఈ రోజున ఇలాగా ప్రజలకు అందరికీ ఏది ఆరోగ్యంగా ఉంటుందంటే ముఖ్యంగా మనకి మంచినీటి వల్లనే కొంత అనారోగ్య కారణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మన ప్రజలందరూ కూడా బాగుండాలని, గ్రామంలో అందరూ కూడా బాగుండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు వాటర్ ప్లాంట్ ని సుమారుగా 12 లక్షలతో వాటర్ ప్లాంట్, అంటే మీరు అందరూ కూడా చాలా సార్లు చూస్తుంటారు, డోనర్స్ అందరూ కూడా అక్కడ ఇచ్చుకుని ఆ రోజు ఇనాగ్రేషన్ అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజున ఆయన మన సభాముఖంగా కూడా మెయింటెనెన్స్ కూడా, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న మెయింటెనెన్స్, దాన్ని కూడా మేమే చేస్తాం అనడం కూడా చాలా సంతోషం. కంపల్సరీ మీకు మరొకసారి ఆ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి. కంపెనీ ఇంకా అభివృద్ధి చెందుతూ మన ఇంకా క్వాలిటీగా ఫిషెస్ కూడా తయారై ఎక్స్పోర్ట్ దిశగా కూడా మీరు R&D ఆల్రెడీ చేస్తున్నారు, మేము చెప్పాక లేకుండా వాటిలన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళి మా వంతుగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ నుంచి కావాల్సిన మేము తీసుకుంటాం, మా నుంచి మీకు కావాల్సిన అన్ని చేసుకుందాం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.